సంబంధించిన సమస్య వివరాలను క్లుప్తంగా అర్థమయ్యేలా వారికి వివరించాలని తెలిపారు. అయితే మా తాత తరతరాల నుంచి మేమే చేసుకుంటున్నాం. 20 దాకా మేమే చేసినాక ఎప్పుడైతే ధర నచ్చిందో అప్పటి నుంచి మీ భూమి ఎక్కడిది వాళ్ళ పేరు మీద అప్పుడు వారికి కవులకి ఇచ్చిండ్రా, ఎట్లా చేసినరా, కొన్నరా, ఏమో 28 ఎకరాలు 22 గుంటల భూమి మాది. అయితే సగం తీసుకున్నామంటారు, సగం మేమే చేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా 21 లేదు, 61 కొన్నామంటారు. 20 ఇది ఈ 14 ఎప్పుడు చేసిందంటే మాకు తెలియదు. గేర్ జంకిరాంట అన్నాం, అట్లా కూడా ఇంతవరకు అత్తలేరు. మాకు మండలం చేసి ఇచ్చారు, ఉట్నూరులో చేసి ఏజెన్సీలు ఎట్లా చేసి ఇస్తారంటే ఒక పట్టువారులు ఉంటే నేను పీఓటీ కింద రాసి ఉంచిన భూమి అన్న అది ఏజెన్సీలో కానే కాదు, కానీ ఎక్కడ అవకతవకలు జరిగినాయి అని బెదిరితే వారు మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నాయా ఇప్పుడు అంటారు. మరి అన్ని ఆధారాలతో సాగండి పోయినారు. 14 ఎకరాలు కొన్నామంటారు, దాన్ని ఇడత పెట్టినాం. వాళ్ళది వాళ్ళకు ఉన్నది, మాదైతే మాది మాకు ఉండాలి. 61 కొన్నారా, ఏం చేసినారా, కౌలుకు తీసుకున్నారా, ఎట్లా చేసినారో అయితే ఇప్పుడు కొన్నా చూపించాలి కదా సార్. భూపతి సార్ వచ్చి నుంచి మొన్న సోమవారం నాడు ఎంఆర్ఓ ఏమన్నాడు, అది మోడీ రాతాలు ఉన్నది, అది మాకు రాదంటే మహారాష్ట్ర కిన్వాడకు పోయినాం. కిన్వాడకు పోయితే కిన్వాడతాను మాకు ముద్రతో సహా పట్టుకురండి ఎంఆర్ఓ ఇచ్చోడా ఎంఆర్ఓ. ఇప్పుడు ఇచ్చినాం సార్, మీరు పైకోండి. మా దగ్గర మొన్ననేమో ఎన్నైనా 100 పట్టాలు కానీ అక్కడికి వెళ్ళి చేసుకొచ్చినారంటే మీది మీకు చేసి ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు పైకోండి అంటే కాదు సార్, ఒక మాట చిన్నది. గేర్జం గ్రామ పంచాయతీ ఉన్నది, గేర్జం గ్రామ పంచాయతీ వాళ్ళు రాసి ఇస్తే ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ పుట్టిన డేట్ అన్ని వెళ్తాయి కదా సార్. పుట్టిన రోజులు అయితే రాజు మాకు ఎంక్వైరీ చేయరు కదా సార్. అది అడిగితే మా దగ్గర ఏమున్నది ఇప్పుడు మొత్తం పై ఆఫీసర్లు మొన్న ఎంఆర్ఓ ఆఫీసర్ అయితే అట్లా అంటుంటాను. ఇచ్చేసినాం సార్, మా దగ్గరికి రాకుండ్రి, మొన్ననే మా దగ్గర రాకుండ్రి, మీది పరిష్కారం కాదు. మరి ఏడైతే సార్ మరి మొన్న నీవేమన్నావు 8 మంది పోయితే మీరు అది తీసుకురండి, మీకే చేసి ఇస్తామన్నాడు. అది తీసుకొచ్చే వరకు ముద్రతో సహా తీసుకొచ్చే వరకు మా దగ్గర ఏం లేదని చేతులు ఎత్తెత్తుండు. అయితే మా తాత తరతరాల నుంచి మేమే చేసుకుంటున్నాం. 20 దాకా మేమే చేసినాక ఎప్పుడైతే ధర నచ్చిందో అప్పటి కొన్న. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తుంటారు. ఒక్క మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సదా అభినందనీయమని కంది శ్రీనివాసరెడ్డిని జిల్లా ప్రజలు నిండు మనసుతో అభినందిస్తున్నారు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో.